యాకోబు తన తండ్రిని మోసగించి తన అన్నను మోసగించి వారి యొద్ద నుంచి పారిపోవునట్లుగా తన మామ ఇంటికి బయలుదేరినప్పుడు మార్గములో రాత్రి తీసుకొని దానిని తలగడగా చేసుకొని అక్కడ పడుకొని ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక కళ కనిపించింది. ఈ కళలో భూమికి ఆకాశములకు మధ్యగా నిచ్చెన ఒకటి వేయబడినట్లు అక్కడ చెప్పబడి ఉన్నది. ఈ నిచ్చెన ఒక కొన భూమిని ఆనుకొనగా మరి ఒక కొన ఆకాశంలో ఆనుకొని ఉన్నది. ఇతడు మేల్కొని దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అన్న మాటకు దేవుని ఆలయము అని హెబ్రీలో అర్థము. ఇప్పుడు భూమి మీద అంటుకున్న ఈ కొన దేవుని ఆలయము కాగా దాని రెండో కొన ఆని ఉన్న స్థలము పరలోక గవని అని చెప్పబడినది. దీనిని బట్టి ఈ నిచ్చెన భూలోకమునకు పరలోకమునకు వారధిగా కనిపిస్తుంది. దీనిని బట్టి ఈ దేవాలయం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అయితే ఎక్కుచూ దిగుచున్న దేవదూతలు ఏం చేయుచున్నారు అన్న విషయం మనం ఆలోచించినట్టయితే గమనించండి. దేవాలయము అనినప్పుడు అక్కడ దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుంటుంది, దేవునికి కానుకలు సమర్పింపబడుతుంటాయి. నిత్యనేకుచున్న దేవదూతలు ఆలయంలో చేయబడిన ప్రార్థనలను సమర్పణలను దేవుని యొద్దకు తీసుకుని పోవచ్చు ఉండగా ప్రతిఫలముగా దేవుడు బహుమానములు ప్రత్యుత్తరములు పంపిస్తున్నాడు. దిగుతున్న దేవదూతలు ఆ ప్రత్యుత్తరమును తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, నీవే నా ఆలయము. మన దేహము దేవుని ఆలయం అయితే ఈ దేవాలయమునకు పరలోకపు గవినితో సంబంధం ఉండాలి. అప్పుడే నువ్వు అడిగిన ప్రతి యాచనకు దేవుడు జవాబిస్తాడు. నీవు అడుగు పెట్టు ప్రతి చోట నీతో పాటు దేవుని సన్నిధి వస్తుంది. దేవుని సన్నిధి ఉన్న చోట విడుదల ఉంటుంది. నిన్ను బట్టి సమస్యలలో ఉన్నవారు సమస్యల నుంచి విడుదల పొందుతారు. శోధనలో ఉన్న వారి యొద్దకు వెళ్ళినప్పుడు వారి శోధన నుంచి వారికి విడుదల కలుగుతుంది. అశాంతితో ఉన్న వారి దగ్గరికి నువ్వు వెళ్తే వారికి శాంతి కలుగుతుంది. భయముతో జీవిస్తున్న వారి యొద్దకు నువ్వు వెళ్ళినట్లయితే వారికి ధైర్యం కలుగుతుంది. ఇట్టి విధముగా లోకమునకు దేవుని యొక్క సహవాసమును దేవుని యొక్క శక్తిని బయలుపరచుటకు గానే నిన్నును నన్ను ఏర్పాటు చేసుకొని లోకములో తన పక్షంగా ఉంచి ఉన్నాడు.